హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విబిజీ ఛానల్. తెలంగాణ ఉద్యమ సమయంలో రిజైన్ చేసిన డిఎస్పి నళిని అప్పటి నుంచి వాళ్ళిద్దరిని పోలుస్తూ కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అవేంటో ఇప్పుడు మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. తెలంగాణ ఉద్యమ సమయంలో రిజైన్ చేసిన నళిని మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసింది. మళ్ళీ వాళ్ళిద్దరిని పోలుస్తూ కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అవి ఏంటి మీ మాటలో చెప్పండి. తెలంగాణ ఉద్యమ సమయంలో అంటే కేసీఆర్ గారు 2000 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం ప్రారంభిస్తూ టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది. సరే, అది టీఆర్ఎస్ రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ విధానం ఏదన్నా ఉద్యమ తీవ్రస్థాయి మాత్రం అది ఏ విధంగా తెలంగాణ ఏర్పాటుకు సహకరించిందో అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ విజయం వెనుక చాలా విషాదగాథలు, హృదయాన్ని కదిలించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఎంతోమంది అమరులయ్యారు, గాయాలయ్యారు, నష్టపోయారు, రకరకాల బాధలు. ఆనాడు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉద్యమకారులను వేధించేదో అందరికీ తెలిసింది. అర్ధరాత్రి ఇంటి మీద దాడి చేసి యువకులని, మహిళలను సైతం కూడా ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏ ట్రీట్మెంట్ ఇచ్చిందో కూడా తెలియకపోవడం, 3 రోజులు 4 రోజుల దాకా ఏ పోలీస్ స్టేషన్లో ఉందో కూడా తెలియకపోవడం, ఏదైనా పిలిపించినప్పుడు ముందు రోజు రాత్రిలో ఉద్యమకారుల ఇంట్ల మీద దాడులు, ఇంకా సంఘటన జరిగిన తర్వాత కూడా వారం రోజులు గ్రామానికి వెళ్ళలేని పరిస్థితులు, ఇవంతా కూడా ఒక కర్ఫ్యూ మాత్రం ఒక అల్లకల్లోలిత ప్రాంతం మాదిరిగా ఉండేది. గతంలో కూడా నక్సల ఉద్యమ సమయంలో కూడా ఆ విధంగానే ఉంది. దానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా దానికి మారు పేరు రాలే. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల మీద మరి పీడన చేసింది ఎవరంటే ప్రభుత్వం తరపున పోలీసు విభాగం. ఈ పోలీసు విభాగంలో పనిచేస్తున్నటువంటి వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందినటువంటి డిఎస్పి నళిని, నా తోటి అన్నా చెల్లెళ్ళు, నా అక్కా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా బంధువులు, నా అన్నలు, నా పెదనాన్నలు లాంటి వాళ్ళంతా కూడా ఉద్యమకారుల మీద, వాళ్ళ మీద ఈ పోలీసు అంటే డిపార్ట్మెంట్ చెప్పేటువంటి దమనకాండ చేయాలంటే ఆ హృదయం చెలించిపోయింది. వాళ్ళని కొట్టలేక వాళ్ళ మీద చట్టాన్ని అవాయిడ్ చేస్తుంటే చట్టం ప్రకారం శిక్షించడానికి లేదు, పోలీసులకు హక్కు లేదు, అయినా కూడా వాళ్ళే దాడి చేసి కొట్టడాలు, వాళ్ళే థర్డ్ డిగ్రీ ఉపయోగించడాలు, రకరకాలుగా పీడిస్తున్నప్పుడు వాటిని చూసి పై అధికారులు ఒత్తిడి తట్టుకోలేక కింద ఉద్యమకారులు చూస్తూ చెల్లించిపోయింది. నా అన్నా చెల్లెల మీద, నా ఉద్యమకారుల మీద నేనెందుకు కర్ర పట్టుకోవాలి? నేను కూడా ఉద్యమం చేయాల్సిందే, నాది కదా, నా తెలంగాణ కోసం నేను కూడా ఉద్యమం చేయాలి కదా. అది వదిలేసి ఉద్యోగం కోసం, నెల జీతం కోసం నా ఉద్యమకారుల మీద నేను కర్రబట్టుడు, తుపాకీ ఎత్తుపడడం ఇంతవరకు న్యాయం కాదు అంటూ ఆమె తన పదవికి రాజీనామా చేస్తూ, ఉద్యోగానికి రాజీనామా చేస్తూ, నేను సైతం అంటూ తెలంగాణ ఉద్యమానికి ఊతమై కూర్చుంది నళిని. అయితే ఇక పర్యవసానం ప్రకారం తెలంగాణ వచ్చేసింది. ఆ తర్వాత ఉద్యమకారులకు అన్ని రకాలు కూడా కేసీఆర్ చాలా వరకు చేశాడు. కానీ వ్యక్తిగతంగా ఏమేంటంటే ఉద్యోగం తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండే, ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత. మరి ఎందుకు మిస్కమ్యూనికేషను లేదా ఆమెకు ఇష్టత లేకపోవడం వల్ల కేసీఆర్ అయితే ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవ్వడం, కేసీఆర్ ఎలాగో చేయలేదు కాబట్టి నేను చేస్తే ప్లస్ అవుతుంది, మంచి మార్కులు వస్తాయనుకున్నాడేమో. రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఇనిషియేట్గా తీసుకోవడం, మూమెంట్ ఆమెని మళ్ళీ ఆహ్వానించడం జరిగింది. ఆమె చాలా సున్నితంగా తిరస్కరించడం జరిగింది. అయినా కూడా మరి రేవంత్ రెడ్డి గారు పిలిచారో మరి ఏం జరిగిందో కూడా ఆమె ఒక అఫీషియల్గా వచ్చేసి రేవంత్ రెడ్డి కలిసింది. నేను ఉద్యోగానికి ఫిట్నెస్గా లేనని, నాకు ఆసక్తి కూడా లేదని చెప్పడం, నేను ధార్మిక సంస్థ వైపు ఉన్నాను, ఆధ్యాత్మిక వైపు ప్రచారం వైపు ఉన్నాను, హిందూ ధర్మాన్ని నేను ప్రచారం చేసుకుంటున్నాను, వీలైతే ఆ విధానానికి సహాయం చేయండి అని చెప్పేసి కలిసిన మాట వాస్తవం. అయితే ఇక్కడ ఎట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు కలిసిన తర్వాత పత్రికల్లో ఫోటోలు వచ్చాయి. ఇది ఇక్కడ అప్పుడు వీళ్ళ సారూప్యత, వీళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనపడుతుంది. ఏమిటంటే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తి పట్టలేనని బాధపడుతూ ఉద్యమానికి సపోర్ట్ చేసిన నళిని, తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పెట్టిన రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఏంటంటే ఆయన ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఏర్పాటు పూర్తిగా వ్యతిరేకం. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ స్టాండ్ ప్రకారం అనుకోవచ్చు, అది వ్యక్తిగత స్వార్థం కోసం వచ్చు. తనకు తెలంగాణ ఉద్యమం మీద ఏ విధంగా కూడా సదాభిప్రాయం ఏనాడు కూడా లేదు, ఈ రోజు కూడా లేదు ఆయనకు. సో అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఎక్కడికైనా కనిపించినప్పుడు ఉద్యమకారులు గౌరవ చేయడం, అంటే ఆయన మీద నిలువుదల చేసేసి నువ్వు రాజీనామా చేయి, నువ్వు కూడా చేయాలి తెలంగాణ, నువ్వు ఉద్యమకు రా అని చెప్పి ఎక్కడ కనిపిస్తే అక్కడ తెలంగాణ ఉద్యమకారులు నిలబడిచ్చేవాళ్ళు. సో అలాంటి సమయంలో ఒకసారి వీళ్ళు అడ్డం వస్తున్నారు అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి మన సెక్యూరిటీ దగ్గర ఉన్నటువంటి తుపాకీ తీసి ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టాడు, గన్ పెట్టాడు.
గురి పెట్టాడు. అంటే ఇక్కడేమో ఈయన తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పెట్టాల్సినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టాల్సినట్టు ఆమె గన్ను దింపింది. వీళ్ళిద్దరూ కలిశారు ఈరోజు. అంటే సారూప్యతను చూపిస్తూ కొంచెం సోషల్ మీడియా చర్చ జరుగుతుంది. అంతకు మించినటువంటి ఏం లేదు. అంటే ఉద్యమానికి గన్ను ఈమె గురిపెట్టినాడు ఆయన. ఆయన ఈరోజు ఆమెకి ఏదో సహాయం చేస్తాను, నేను ఏదో చేస్తాను అనుకోవడం. ఉద్యమకారులను గన్ను పెట్టకుండా ఆమె ఉద్యమానికి కూతురు వచ్చిన ఆయనకు ఈయన ఏమో చేస్తాడనేటువంటి నిజంగా కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా కూడా ఏమిటంటే ఎంతటి వారైనా ఏదో ఉన్నత పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవించాల్సి ఉంటుంది. ఆయన విధానాలు, వ్యక్తిగత విధానాలు ఎలా ఉన్నా కూడా ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవించాల్సి ఉంటుంది. సో అక్కడ జరిగిన సంఘటన తాలూకు ఆ ఫోటో చూసినప్పుడు సోషల్ మీడియాలో దాన్ని కంపేర్ చేస్తూ వైరల్ జరగడం జరుగుతుంది. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారు కదండి. మరిన్ని వార్తలతో మీ ముందుంటాం.